తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నమ్మి అప్పారావమ్మ, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మరి అసలు ఈ ప్రభుత్వంలో బీసీలకి ఎలాంటి మేలు జరిగిందండి? అసలు మేలు జరిగిందా లేదా? జరిగిందని చెప్పాలి, కాకపోతే ఇంకా మెరుగైన పద్ధతుల్లో మేము ఆశిస్తుంటాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయండి అని చెప్పి గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని అయినా సరే మేము ప్రశ్నించేది, చట్టసభల్లో సమన్యాయం కల్పించండి, దాంట్లో విద్యా ఉద్యోగ రంగాల వరకు కాకుండా చట్టసభల్లో కూడా సమన్యాయం అనేది కావాలనేది మేము కోరుతున్నాం. ఆ పద్ధతిలో మరి జగన్ గారు మొన్న రాజ్యసభ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. గత పాలకులు వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటో అని సరిచేసుకొని మేము వస్తే ఇట్లా బలహీన వర్గాలకి న్యాయం చేస్తామనేది చెప్పడం అనేసి రోజు అబద్ధాలు వండి వార్చుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళు చెప్పడం అనేది రావట్లేదా, మరి కావాలని వారు మరి పక్కదారి పట్టే మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మటుకి తను ఏదైతే చెప్పిన వాగ్దానాల్లో కొన్ని అన్నీ అమలు చేయకపోయినా కొన్ని చేశానని చెబుతున్నాడు, దాంట్లో స్వాగతించాల్సిందే. మరి గతంలో ఇవాళ అమరావతి పరిస్థితి చూస్తే దరిదాపు 34,000 ఎకరాలు బీడు చేసిన పాపం మరి ఊరికే పోదు. చంద్రబాబు గారు చేసిన అది చాలా తప్పు. అమరావతి ఆథరైజ్డ్గా 34,000 ఎకరాలు అయితే తీసుకున్నారు, కానీ అనాథరైజ్డ్గా ఎన్ఆర్ఐలకి అమ్మినది దరిదాపు నాకు తెలిసి 1,00,000 ఎకరాలు బీడు చేసి ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులకి జగన్ గారే అన్యాయం చేశారని అంటున్నారు కదండి, మరి జగన్ గారు అన్యాయం చేశారా అమరావతి రైతులకి? అదేనమ్మా, ఇప్పుడు తప్పు చేసినవాడు తప్పు చేశానని అని చెప్పట్లా, ఆ తప్పు అనేది ఎదురోళ్ళ మీద రుద్దడానికి చూస్తున్నాడు అనేది మా పోటోళ్ళకి ముందే తెలుసు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను ప్రజలకు ఎందుకు ఏం అర్థమవుతుందనంటే, మేము ఆ రోజున విజయవాడ కానీ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లా వాళ్ళకి కానీ కూరగాయలు ఎలా అంటే 10 రూపాయలు పెడితే కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆ పాపం మటుకి చంద్రబాబు గారు చేసిన తప్పిదాలని సరిచేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరి అంతేకాకుండా జగన్ గారు పరిపాలన ఈ అధికారం వచ్చిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమంది సంక్షేమ పథకాలు పెట్టారండి. మరి ఈ సంక్షేమ పథకాలన్నీ గతంలో ఉన్నాయండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకే పెట్టారా? సంక్షేమ పథకాలు గతంలోనూ ఉన్నాయి, అంతకన్నా మెరుగైన పద్ధతిలో మటుకు ఈ ప్రభుత్వంలో ఉన్నాయనేది చెప్పాలి. ఉదాహరణకి ఇవాళ అమ్మఒడి కానీ చేయూత కానీ ఫీజు రింబర్స్ అనేది వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఉంది. అది సంక్షేమ పథకం. అది కూడా అనేక సంక్షేమ పథకాల మటుకు ఈ ప్రభుత్వంలో మరి ఇవాళ పక్కా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, దాన్ని స్వాగతించాల్సింది. గతంలో ఎన్టీ రామారావు గారు పక్కా ఇల్లు అనేది ఆయన ప్రవేశపెట్టాడు, ఆయన టైంలో కొంత చేశాడు. అది పూర్తిగా ఈయన టైంలో చేసుంటే, చంద్రబాబు టైంలో చేసుంటే ఇంకా బాగుండేది. చంద్రబాబు గారు చేయలేకపోయాడు. ఆ చేయలేకపోయేదానికి ఇవాళ జగన్ పక్కా ఇల్లు నిర్మాణం చేయడానికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడంలో మరి దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇప్పుడు పిల్లల చదువు విషయం చూసుకున్నట్టయితే అసలు స్కూల్స్ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్, మరి మీ ఇన్నేళ్ల అనుభవంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయండి? స్కూళ్ళు కూడా చాలా మార్పు వచ్చింది. గతంలో స్కూళ్ళు ఏంటంటే ఆర్థికంగా లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే స్కూల్లో జాయిన్ అవుతారు, ప్రభుత్వ స్కూల్లో అనేది ఉండేది. ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలంటే ఏంటి అనేది ఆలోచనని ఇవాళ నాడు నేడు పేరు మీద స్కూల్ డెవలప్మెంట్ మటుకి అది స్వాగతించాల్సిన విషయం. చాలా డెవలప్మెంట్ అనేది వచ్చిందని అంగీకరించాలి. మరి ఇవన్నీ పక్కన పెడితే
లోకేష్ గారు రీసెంట్గా ఒక సభలో ఒక చోట మాట్లాడుతూ ఆయన ఈసారి మేము అధికారంలోకి వస్తే మేము అనుకున్న వాళ్ళకే పథకాలు ఇస్తాము, మేము అనుకున్న వాళ్ళకే పెన్షన్లు ఇస్తాము, లేదంటే ఇవ్వము అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నారండి. దీన్ని ప్రజలు ఎలా చూస్తారు? ఇక ఆయన లోకేష్ గారి మాటలు చెప్తుంటే జనంలో నవ్వుకుంటున్నారు. కాస్త కూస్తో మేము యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళం ఈ లోకేష్ గారి మాటలు చూస్తామంటే అతను తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లా. మేము వస్తే అందరికీ సమన్యాయం చేస్తామనంటే ఎవరైనా సమానమైన ప్రాధాన్యత ఇస్తాము, అందరికీ అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉంటాము అని చెప్పంటే ఎవరైనా స్వాగతిస్తారు. మేము వస్తే మాకు సంబంధించిన వాళ్ళకే మేము చూస్తామని అన్నప్పుడు నీకు వచ్చే ఓట్లు ఏంటో అనేది నువ్వే చూసుకోవాలి. మరి అంతేకాకుండా ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి. మరి ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటారా పిఠాపురంలో? ఇవాళ అక్కడ ముద్రగడ పద్మనాభం గారే ఆయన్ని కాపు అని చెప్పుకోవడానికి మాకే బాధగా ఉంది. కాపులు ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు కావాలని మేము మొదటి నుంచి అనుకున్నాం. ఈ రాష్ట్రంలో కాపులు ఒకసారి ముఖ్యమంత్రి చేయాలని మేము అనుకుంటే ఈయనేమో మరి చంద్రబాబు గారితో ప్రయాణం చేసి 24 సీట్లు అన్నాడు, 24 నుంచి 21 అన్నాడు. ఇవాళ ఆయన విధానంలో ఆ లోపాలని కాపు నాయకుడిగా ఉన్న ఆయనే తప్పుపడుతున్నాడు. అక్కడ స్థానికంగా కాపులు కూడా అతన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కష్టం పవన్ కళ్యాణ్ అక్కడ గెలవడం అనేది. కానీ ఆయన మాత్రం జగన్ గారిని అధపాతాళానికి తొక్కేస్తాను, జగన్ అసలు నువ్వెవడు, అసలు అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదండి అనేక సభల్లో. అతను ఇప్పుడు కాదమ్మా, గతంలో పీఆర్పీ నుంచి యువజన నాయకుడిగా ఉన్న టైంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని పంచులోడు కొడతాం కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఆయన ఎండగట్టే దాంట్లో పంచులోడు కొడతానని చెప్పు రకరకాల భాష వాడాడు. ఆయన ఒక స్థిరత్వం లేని మనిషి అనే చెప్పాలి. అందువల్ల ప్రజలు వాళ్ళ ఆ కాపు సామాజిక వర్గమే ఆయన గౌరవించే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మీద మరి ఆయనతో కలిసి ప్రయాణం చేసి అభిమానులుగా ఉన్నవాళ్ళు ఎవరికైనా మనసులో బాధ ఉన్నా పవన్ కళ్యాణ్ మా నాయకుడు అనేది వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ ఓటరు మటుకి అంగీకరించారు. మరి ఈసారి షర్మిల గారు కడపలో పోటీ చేస్తున్నారండి. మరి దీనివల్ల జగన్ గారికి ఏమన్నా మైనస్ ఉందంటారా? ఏముండదమ్మా, ఆమెమో ఇక్కడేమో గతంలోనేమో నేను అక్కడేమో తెలంగాణ కోడలని చెప్పింది. అక్కడ నోటికి వచ్చిన పద్ధతిలో చంద్రశేఖర్ని ఎండగట్టింది. ఆ తర్వాత అక్కడ కూడా నిలబడలేకపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేనేమో రాజశేఖర్ బిడ్డని కూతుర్నని చెప్పుకుంటుంది. ఒక స్టాండ్ లేకుండా ప్రయాణం చేస్తున్నాము. స్టాండ్ అనేది ఉంటేనే ఎవరైనా ఓటర్గా గౌరవిస్తారు. అది ఆమె మర్చిపోయి ప్రయాణం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు ఫాలోయింగ్ ఏమి లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళు కావాలని ఆమెను తీసుకొచ్చారు. రావడం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దిగ్గజాలంతా కూడా ముందుండి వాళ్ళ ఆమెతో లేరు. వాళ్ళు కూడా రఘువీరారెడ్డి అని వీళ్ళంతా కూడా ఫస్ట్లో కనబడ్డారు. ఇవాళ వాళ్ళు ఎవరో కనబట్టలా. ఈ మాటలు వ్యవహారం చూస్తున్నారు. కలిసి ప్రయాణం చేయడానికి మరి వాళ్ళు కూడా మరి సీనియర్లుగా ఉండి వాళ్ళకి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆమె రాణించలేదని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో ఈ 2024 ఎన్నికల్లో ఒకవైపు చూస్తే జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకోవైపు చూస్తే మరి 14 ఏళ్ళ సీఎం చేశారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు, ఇటు చూస్తే సినీ ఫేమ్ ఉంది పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకటి బీజేపీ, మొత్తం కూటమిలాగా వస్తున్నారు. ఇటువైపు జగన్ గారే ఉన్నారు. మరి జగన్ గారు గెలుస్తారంటారా? ఇవాళ ఈ కూటమిలో పెట్టినటువంటి వాళ్ళు సరైన స్టాండ్ లేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల కూటమి అనేది ఎంతైనా గట్టి పోటీ ఇస్తారు నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు జగన్ గారు పర్యటన ఆదరణ జన ఆదరణ చూస్తుంటే రోజు రోజుకి ఆయన రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది జగన్ గారికి. వీళ్ళేమో ఇవాళకి అసలు సరైన పోటీ చేసేదానికి క్లియరెన్స్ లేదు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో కూడా ఇవాళకి క్లియరెన్స్ లేదు. ఇవాళ ఆ కూటమే కాకుండా మరి
ఆ, కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్టులు కూటమి ఉంది, ఇదో కూటమి ఉంది, మరి చిన్న చితక పార్టీలు జేడీ లక్ష్మీనారాయణ గారు అంతా కదా అదొక కూటమి ఉంది. ఈ కూటమిలో ఏమున్నా ఎవరికాళ్ళు ఓట్లు చీల్చుకుంటారు కాబట్టి సాలిడ్ ఓట్లు ఈయన ఉంటాయి కాబట్టి జగన్ గారికి అవకాశం ఉంటుంది.